పరేషాన్ పరేషాన్ లోకమంతా పరేషాన్ లోకానికి రాజైన ఇలువబోదు పరే ఇంకా లోపలికి ఉన్నది మొత్తం అన్ని దేవతలు దేవుళ్ళు కూడా ఉన్నది చూపెడతా బా ఇంకా ఈ శాంపుల్ మాత్రమే అక్కడ దాకున్న దేవుళ్ళు స్టోరీ పెట్టి అందరిని ఏడిపియద్దా చలా మొన్న చెప్తే నువ్వు నేను వచ్చినా అంటే నేను అంతా చూడలేదు ఆ గుడి లోపల వరకే సాయిబాబా గుడి దాకా వచ్చిన నేను లోపల రాక రాలే సంవత్సరం అవుతా సంవత్సరం అవుతుంది అంతే ఇవన్నీ వేసి పుట్టినరోజు వద్దాం అనుకున్నాను ఇప్పుడు వచ్చింది నా పుట్టినరోజు డైట్ వద్దాం అనుకున్నా ఇదే ఈ నెలనా 17 ఆదివారం అప్పుడు ఇద్దరం కలిసి వచ్చి ఇట్లా కేటే కళ్ళు ఇది వినాయక చవితి రేపు అనంగా పుట్టిండు 26 తెల్లారి వినాయక చవితి ముందు రోజు రాత్రి అంతేగా మరి రాత్రి పని చేసుకుంటూ కూర్చుంటారు ఇక ఎక్కడ హెలికాప్టర్ పోతాం కనుక ఇంకా అడుగున్నది చెప్పినా ఓన్లీ శాంపులే అని అసలైన సురేంద్రపురం కట్టినది మన పుల్ నోట్లోకి వెళ్ళిపోవా సేమ్ అదే సెటప్ ఎప్పుడు రాలే సన్నగిరి పోయినా అటు పోలే స్వర్ణగిరి నేను మా అమ్మ పోయించాను లోపల మొత్తం రామాయణం గురించి మొత్తం ఉన్నది సురేంద్రపురి లోపల పోవాలంటే 1000 రూపాయలు పట్టుకోము మినిమం 1000 రూపాయలు ఎందుకు అంతగానో అరే ఒక్కలం పోరానికే 300 రూపాయలు ఒక్కలకి అట్లా అన్నీ ఉంచుకోను 300 600 రూపాయలు పెట్టి అరే మా అమ్మ ఇద్దరం పోయినాం అదే సన్నగిరి పోతాం 1000 రూపాయలలో మేము పోయినాం లోపలికి మొత్తం పెట్రోల్ ఖర్చు మొత్తం బాగుంది ఏ దేవుడు ఎప్పుడు ఆయన కాలభైరవ అంటే గీనే నీకు తెలుసా బ్రహ్మ మహేశ్వర విష్ణు ఆయన రాసేదే అదే కదరా బ్రహ్మరాత దేనికైనా పెట్టి పుట్టా అంటారు రైట్ బ్రహ్మరాత ఏమనుకుంటాను రాసేటోడు ఒకడు పాలిచ్చేటోడు ఒకడు సంపేటోడు ఒకడు రైట్ తక్కువ తెలుసు మన వరంగల్ గుడి ఉందని చెప్పి ఇప్పుడు మనం నువ్వు వచ్చేదాకా నీకు తెలుసా ఇది ఉందని చెప్పి ఈ లింగాలు
చూపెట్టి మీద అంతేగా మరి మన బొజ్జగాని పేరు చూసా సింగిల్ కూర్చున్నాడు బాగా పెట్టిల్రా ఇట్లా అయితే కొండలు ఆడ కట్ చేసి ఇట్లా పెట్టిల్లు మస్తు కానీ మంచిగా చేసిల్రా బాగున్నది మన లాంటి వాళ్ళు కొంతమందికి ఇట్లా ఎదురు చెప్తారా వాళ్ళు మనం లేరు కృష్ణ పెట్టిల్లారా శివుంది ఫోటో దిగింది ఆడ ఉంటుంది దారి ఉంటుంది ఒకవేళ ఆడ కాలు కడుక్కోపోతే ఇది కడుక్కోవచ్చు కాలు ముంగడ కూడా కడుక్కోవచ్చు ఎన్ని నీళ్ళు రా ఇవి కెనాల్ నీళ్ళు మొన్న ఇళ్ళ కూడా ఉండే నీళ్ళు మొన్న గిల్ల కూడా ఉండే నీళ్ళు యాద ఋషి ఉంటారుగా ఇక్కడ మన మన బాస్ ఉన్నాడు ఇక్కడ బాస్ ఇక్కడ దా మన అందరి బాస్ ఇక్కడనే ఉన్నాడు అటేం లేవు పై ఆ చెట్టు కూడా తీసేస్తే అరే సూపర్ కాలబేర ఇది ఏరియా దేశపేట కిందకి వస్తుంది దేశపేట లేదో వడపల్లి చెరువు కిందకి వస్తుంది కాలనీ మన పేట పులుద్దాంతి పోదాగా వస్తున్నాగు చలో చెట్లు మొత్తం ఇంత బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పడా ఆయన ఫస్ట్ చూసింది శివయ్య ఏంటి మా శివయ్య లీల మరి ఏమనుకుంటున్నావు రా పిల్లలు ఏం జరగదు చెప్పలే ఇది కూడా కాలు కడుక్కొచ్చుకోవాలి వజ్జగానే అవుతుందిగా మరి